కోనేరు నుంచి మనం పైకి వస్తే మనకి స్వయంభూగా వెలిసిన ఆ గుడి అయితే కనిపిస్తూ ఉంది. ఇది ఏంటంటే ఈ దారి కూడా ఒకప్పుడు బావుండేది కాదంటండి. ఇది 35 ఏళ్ల క్రితం దీన్ని డెవలప్ చేసి భక్తులు చాలామంది వస్తూ ఉన్నారు స్వామివారిని దర్శించుకోవడానికని చెప్పి. ఇక్కడ ఈ స్టెప్స్ అన్నీ కట్టడం జరిగింది. ముందుగా మనం ఇక్కడ స్వామివారు స్వయంభూగా వెలిసారు. ఆయనతో పాటు ఇక్కడ మనకి శివయ్య కూడా ఉన్నారు. శివలింగం మనకి భూమి లోపలికి ఉందండి ఇక్కడ. నందిని కూడా పెట్టారు అందుకే. నిత్యం అభిషేకం జరుగుతూ ఉండాలి కాబట్టి పైన ఇక్కడ వాటర్ పోసి దీంట్లో ఆ శివలింగం మీద పడేటట్టుగా చేయడానికి ఇక్కడ పెట్టారండి. స్వామివారికి ఎదురుగానే ఉంది శివలింగం. మరి మనకి ఏంటి అంటే ఇది ఒక చిన్న గుహ. ఈ గుహలో స్వామివారు స్వయంభూగా వెలిసారు. అయితే మనకి ముందు ఉన్నది విగ్రహాన్ని పెట్టారనమాట. ఆ రాయిని వీళ్ళేంటంటే అసలు చెక్కు చెదరకుండా స్వామివారు ఏ విధంగానైతే వెలిసారో ఆ రూపాన్ని అలా వదిలేసి స్వామివారికి పూజలు చేస్తూ ఉన్నారు. పూజలంటే ఏమేం జరగాలో వెంకటేశ్వర స్వామికి ఉత్సవాలు కానివ్వండి, ఇంకా స్పెషల్ పండుగలు ఉంటాయి కదా, అవన్నీ కూడా స్వామివారికి నిత్యం దీపారాధనతో సహా అన్నీ చేస్తూనే ఉన్నారు ఇక్కడ వారంతా. చూసుకుంటే మనకి దూరం నుంచి రాయిలాగే కనిపిస్తుందండి. మనం నిర్మలమైన భక్తితో కళ్ళు మూసుకొని ఒక్కసారి స్వామివారిని తలుచుకొని మనం కళ్ళు ఓపెన్ చేసి చూస్తే స్వామివారి ముఖారవిందం అనేది మనకి దర్శనమిస్తుంది. అదంతా మన భక్తిలోనే ఉంటుందండి. చాలా చాలా బాగుంది ఆలయం. అయితే నేనైతే ఊహించలేదు ఆలయం అనేది ఇలా కూడా ఉంటుందా అని. ఫస్ట్ టైం మనం ఇలా గుహలో స్వయంభూగా వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవడం నేను కూడా చాలా ఆధ్యాత్మికంగా అనిపించింది నాకు. అందులో ఇది ధనుర్మాసం. సో ధనుర్మాసంలో స్వామివారిని మనం దర్శించుకుంటే మనం చేసిన ఏవైనా పాపపుణ్యాలు అనేవి కూడా దీంట్లో మనకి లెక్కలోకి వస్తాయి కాబట్టి ఈ మాసంలో విరివిగా వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవడం అనేది ఆనవాయితీగా వస్తుంది. అది మన హిందూ సాంప్రదాయం కూడా. మరి మనకి ఇంతటి విశిష్టమైన ఈ ఆలయాన్ని కోనేరులో పెరుగుతున్న తాబేళ్లు కానివ్వండి, చేపలు కానివ్వండి, పాములు కూడా ఉన్నాయి. ఇక్కడ 4 తాచుపాములు ఉన్నాయి. కానీ అవి భక్తులకి ఎలాంటి హాని కలిగించలేదని ఇక్కడ వారు చెప్తున్నారు. అవి అక్కడే ఉంటాయి కోనేరులో. అయితే ఇంతటి విశిష్టమైన ఈ ఆలయాన్ని మరి ఇలాగా దీన్ని పరిరక్షిస్తున్న వారు ఎవరు? అసలు దీన్ని చూస్తున్నారు? ఈ పూజ కైంకర్యాలు ఇవన్నీ కూడా ఎవరు స్వామివారికి నిత్యం దీపారాధన చేస్తున్నారు? ఆ విశేషాలు కూడా మనం తెలుసుకుందాము. వారు కూడా ఇక్కడ ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఈ ఆలయాన్ని ఇంత చక్కగా పరిరక్షిస్తున్న వారిలో శ్రీనివాసన్ గారు కూడా ఒకరు. మరి ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. అంటే ఈ ఆలయాన్ని ఇంత అద్భుతంగా పరిరక్షిస్తూ వస్తున్నారు, ఎలాంటి పూజలు చేస్తారు? వైకుంఠ ఏకాదశి రాబోతుంది 30వ తారీఖున. ఎలాంటి ఏర్పాట్లు భక్తుల కోసం చేస్తున్నారు? ఈసారి మేము ద్వార దర్శనం కూడా ఏర్పాటు చేస్తున్నాము. ఇక్కడ ఒక 35 years కింద ఒక కమిటీ ఫామ్ చేసి ఇక్కడ వస్తున్న భక్తులకు అందరికీ కన్వీనియంట్గా మేము ప్లాట్ఫామ్ అని అరేంజ్ చేస్తున్నాము. అప్పటి నుంచి మంచి భక్తులు ఉన్నారు. అక్టోబర్ నెలల పెత్తేరు మాసం అని వస్తుంది, అక్కడ అలాగా పెరటాసి మాసం అని తమిళ్లో వస్తుంది. దట్ ఫాల్ ఇన్ 4 or 5 Saturday. థర్డ్ సాటర్డే గ్రాండ్ సెలబ్రేషన్ అవుతుంది. నియర్ అబౌట్ 2000 persons అన్నదానం అవుతుంది మంచిగా. మళ్ళీ 14th April ఒక మంచి ఉత్సవం అవుతుంది. మళ్ళీ గుడి ఓపెనింగ్ ఆగస్ట్ మంత్లో వస్తుంది, అది కూడా మంచిగా జరిపిస్తాము. దీపావళి, దసరా ప్రతి పూజ ఇక్కడ చేస్తూనే ఉంటాము. ఇప్పుడు రాను భక్తులు చాలామంది వస్తూనే ఉన్నారు, చాలా బాగా నడుస్తుంది. ఈసారి మాత్రం మేము వైకుంఠ ద్వార దర్శనానికే అరేంజ్మెంట్ చేస్తున్నాము. మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము మంచి భక్తులు వచ్చి మంచిగా ఆనందంగా దర్శనం చేసి వెళ్తారని మా నమ్మకం. అయితే స్వామివారు గుహలోనే ఉన్నారు. ఆ గుహని వీళ్ళు ఏమి చేయకుండా అలానే పూజిస్తూ ఉన్నారు. అసలు ఈ స్వామివారు అనేది ఎప్పుడు ఏర్పడ్డారు, ఎవరు చూశారు, ఎవరు దీన్ని అభివృద్ధి పరిచారు, మనం శ్రీనివాసన్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్, అంటే గుహలో ఉన్న స్వామివారిని మీరు ఎందుకు కదపకుండా, అంటే ఈ మధ్యకాలంలో చూస్తుంటే ఒక చిన్న ఆలయాన్ని పెద్దవి చేస్తూ ఉన్నారు, మీరు మాత్రం అలాగే స్వామివారిని ఒరిజినల్గా వదిలేశారు. అసలు ఎప్పుడు ఏర్పడింది, ఎవరు చూశారు, మీకు ఏం అంటే టెంపుల్ యొక్క చరిత్ర? ఇది ఒక 2000లో ఇక్కడ పెద్ద పూజ అయినప్పుడు నేను ఇక్కడ ఉన్నాను. మా చిన్న తాతయ్య ఒకళ్ళు ఉండే, ఆయన ముత్తాత ఒక హిస్టరీ రాసి పెట్టిండంట. అప్పటికే 400 years బ్యాక్ దీని గురించి డేట్తోని రాసి పెట్టి ఉన్నారంట. ఆయన లేరు ఇప్పుడు.
ఆయన చెప్పిన స్టోరీ మాకు తెలుసు. ఈ కొండ అనేది బావి వరకు ట్రాప్గా ఉండే, ఈ మధ్యలో చెక్కి ఉంటే దాన్ని ఆనుకొని లోపల వచ్చి పూజ చేసేవాళ్ళు. పొగ కూడా ఇంత పెద్దగా లేదు, మాకు తెలిసి పొగ పెరిగింది. మా నాయన కాలంలో ఒక్కరు వచ్చి దర్శనం చేసుకుని ఒక్కరు బయట వెళ్తేనే మళ్ళీ రావచ్చు. అలాంటిది ఇది పొగ ఇంత మా ముందు పెరిగింది. ఇక్కడ ముందల శివ ఆకారం ఉంది, అది మాకు తెలిసి వచ్చింది. అందుకే ఈ ప్లాట్ఫామ్ కట్టేటప్పుడు ఫిల్లింగ్ చేసేటప్పుడు అంత సరౌండింగ్ మేము దాన్ని కట్టుగట్టి దాన్ని శివాకారంకి ఇలాంటి ఏర్పాటు చేసి ఉన్నాం. అంటే శివుడు ఆకారాన్ని శివలింగం రూపంలో ఉందా? అయితే ఎందుకు పైకి తీయకుండా లోపలికి వదిలేశారు? అది కొండ మీదనే అది వచ్చింది, దాన్ని కట్ చేసి తీయలేము. అలాగని దానికి మనం డిస్టర్బ్ చేయవద్దు. ఇంకోళ్ళు పెద్ద పెద్ద పురోహితులని తీసుకొచ్చాము, వాళ్ళు దీన్ని ఇది చేయవద్దు, ఒక మూల కూడా కొట్టవద్దు, మీరు నేలు కూడా కొట్టవద్దు, కొట్టకుండా ఉండాలా, చాలా మంచిది. మీరు కావాలంటే అక్కడ గుడి కట్టండి, ఇది ఏ దేవుడు అని తెలుస్తుంది, ఈజీగా అవుతుంది. యాక్చువల్లీ ఆపోజిట్గానే గుడి కట్టాలా, ఇక్కడ స్థలం సరిగా లేక బావి ఉంది, కోనేరు ఉంది, కట్టితే జర రిస్క్గా ఉందని అక్కడ ఒక స్థలం మంచిగా ఉందని యాజ్ పర్ వాస్తు అక్కడ ఆ గుడి కట్టాము. గుడి కట్టి కూడా 4 years అయింది, 5th year రన్నింగ్. August 28కి అప్పుడు 4 years బ్యాక్ మేము ఓపెనింగ్ చేసినాము. ఈ ధ్వజస్తంభముకి ప్లాట్ఫామ్ బిఫోర్ లాస్ట్ ఇయర్ కట్టాము, కానీ ఇక్కడ ఆదాయం సరిగా లేక అది జర పెండింగ్ ఉండే. ఎవరో ఒక భక్తులు వచ్చారు, వాళ్ళు చూశారు, ఎందుకు ఇది పెండింగ్ ఉందని అడిగారు. ఇలా మాకు ఫైనాన్షియల్ ప్రాబ్లం అంటే వాళ్ళు బిహెచ్ఎల్ టౌన్షిప్లో చెట్లు పెంచి వాళ్ళు ఒక చెట్టు మాకు ఇచ్చారు, దట్ ఈస్ కాస్ట్ ఆఫ్ 5 lakhs rupees వర్త్, ఫ్రీగా ఇచ్చారు. దాన్ని మళ్ళీ ఒక 1 year వరకు దాన్ని ఎండబెట్టి దాన్ని సరిగా ఒక పొజిషన్కి తెచ్చి మళ్ళీ దాన్ని ప్రతిష్ట చేసాము. ఆ అవకాశం ఈ అయ్యా మాకు మా కమిటీ వాళ్ళకి అందరికి ఇచ్చారు. మేము ఈ సేవ చేస్తూనే ఉంటాము. ఎన్ని గంటలకు ఓపెన్ చేస్తారు, ఎన్ని గంటలకి క్లోజ్ చేస్తారు? మార్నింగ్ 5:30 to 6 బిట్వీన్ సతీష్ ఇంకా ఆయన కార్తీక్, రోషన్ అలాంటి వాళ్ళు అందరు వస్తారు, వాళ్ళు చేస్తారు. మాకు ఏ జర పెద్దగా అయింది, మేము మెల్లగా వస్తాము, వాళ్ళు యంగ్ యూత్ వచ్చి అన్నీ చేస్తారు. మళ్ళీ అది ఈ మెయిన్ గుడి అది ఇది తాళం వేసేస్తాము, ఎందుకంటే లోపల వెళ్ళి అన్నీ ఇది చేస్తారు భక్తులు, చెప్పొద్దని. ఈ మెయిన్ డోర్ గేట్ మాత్రం ఓపెన్గా ఉంటుంది, అక్కడ నుంచి వచ్చి దర్శనం చేసుకొని పోవచ్చు. ఈవినింగ్ 6 o'clock ఇంకొక భక్తులు డ్యూటీ నుంచి డైరెక్ట్ వచ్చి అన్ని వాష్ గీస్ చేసి పాటలు వేసి వాష్ చేసి కొంతసేపు ఉండి తాళం వేసి, అంటే 7 to 7 గుడి ఎప్పుడు వచ్చి దర్శనం చేసుకోవచ్చు. ఉదయం బిఫోర్ 7కి వస్తే అయ్యగారు సాటర్డే ఉంటారు, అప్పుడు ఓపెన్గా చూసి దర్శనం చేసుకోవచ్చు. ఆరతి అన్ని